శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనలో చాలామందికి రుద్రాక్షలు ధరించాలి, శివానుగ్రహాన్ని పొందాలని చాలామందికి ఉంటుంది. కానీ ఏ రాశి వారు ఏ రుద్రాక్షను ధరించాలి, ఏ లగ్నంలో జన్మించిన వారు ఏ రుద్రాక్షను ధరించాలి, అసలుకు రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి, రుద్రాక్షను ధరించిన తర్వాత తీసుకోవాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఆ ధరించిన తర్వాత మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి, ఫలితాలు ఏమిటి తెలుసుకోవాలని చాలామందికి కూడా ఉంటుంది. మరి రుద్రాక్షల్లో కూడా చాలా ఉంటాయి. వాటిలో ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖి రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష, చతుర్ముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష, షణ్ముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష, ఏకాదశముఖి రుద్రాక్ష, ఏకవింశతిముఖ రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష, చతుర్దశముఖి రుద్రాక్ష, పంచదశముఖి రుద్రాక్ష, షోడాశముఖి రుద్రాక్ష. ఈ విధంగా చాలా రకాల రుద్రాక్షలు అనేటివి మనకు లభ్యమవుతూ ఉంటాయి. వారి యొక్క లగ్నాన్ని అనుసరించి, వారికి నడుస్తున్నటువంటి దశను అనుసరించి రుద్రాక్ష ధారణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రుద్రాక్ష ధారణతో పాటుగా పంచాక్షరి మంత్రాన్ని రోజు జపించడం, సోమవారం నాడు సోమవార వ్రతాన్ని ఆచరించడం, అదేవిధంగా శివునికి అభిషేకం చేయడం, వీలైతే మీకు నమకము, చమకము, రుద్రము నేర్చుకుని రోజు చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. మరి రుద్రాక్షల్లో అసలు ఈ రుద్రాక్షలు అనేటివి శివుని ఆజ్ఞ చేతనే రుద్రాక్ష వృక్షములు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రములని 4 రకాలుగా భూమి మీద జన్మించి ఆయా జాతుల వారికి ఈ రుద్రాక్షలు శుభాన్ని చేకూర్చుతున్నాయి. అందులో రుద్రాక్షలలో తెల్లటి రంగు గలవి బ్రాహ్మణ జాతికి చెందినవని, ఎరుపు రంగు కలవి క్షత్రియ జాతికి చెందినవని, పచ్చని రంగు కలిగినవి వైశ్య జాతికి చెందినవని, నలుపు రంగుకు కలిగినవి శూద్ర జాతికి చెందినవి రుద్రాక్షలుగా మనం గుర్తించాలి. మరి ఏ వర్ణం వారు ఆయా వర్ణాలకు సంబంధించినటువంటి రుద్రాక్షలను ధరిస్తే చక్కని ఫలితాలు ఉంటాయి. మరి ఈ రుద్రాక్షలలో ఉసిరి పండు పరిమాణం గలవి చాలా ఉత్తమమైనటువంటివి, బదరీ ఫలము అనగా రేగిపండు పరిమాణం గలవి మధ్యమైనటువంటివి, అలాగే శనగగింజ పరిమాణం కలివి అధమ జాతివిగా మనం గుర్తించి ఉసిరి పండు పరిమాణం కలిగినటువంటి రుద్రాక్షలను కానీ ధరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సమాన ఆకారం గలవి, నున్నవి, గట్టివి, లావుగా ముళ్ళుగా ఉన్నవి శ్రేష్టమైనటువంటి రుద్రాక్షలు. అట్లే పగిలిపోయినటువంటివి, విరిగిపోయినటువంటివి, ముళ్ళు లేనివి, గుంటలుగా ఉన్నటివి, నల్లనివి, పురుగులు కొరికినవి ధారణకు పనికిరావు అని గుర్తించుకోవాలి. మరి పుట్టుకతోనే మధ్యలో రంధ్రం కలిగినటువంటి రుద్రాక్షలు చాలా ఉత్తమమైనవి, ఇది గుర్తించుకోవాలి. అలాగే కొంతమంది ఈ రుద్రాక్షలకు స్వయంగా వాళ్ళే రంధ్రం చేస్తూ ఉంటారు. అవి సరైనటువంటి రుద్రాక్షలు కావు. స్వయంగానే రంధ్రం ఏర్పడితే మధ్యలో అలాంటి రుద్రాక్షలు ధరిస్తే చాలా మంచిది. అలాగే ఈ రుద్రాక్షలను నిద్రించినప్పుడు, స్నానం చేసేటప్పుడు కాక సర్వకాలములందు కూడా అహర్నిశలు రుద్రాక్ష ధరించేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రుద్రాక్షలు ధరించు సమయముందు శిరస్సున ఈశానాం సర్వ విద్యానాం అనే మంత్రముతో, కంఠమున తత్పురుషాయ విద్మహే అనే మంత్రముతో, మెడలో హారముగా అఘోరోభ్యదఘోరేభ్యో అనే మంత్రముతో, చెవులు యందు అఘోరా బీజ మంత్రంతో ధరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరియు ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రముతో, సత్యోజాతాది పంచముఖి మంత్రములతో 3 లేదా 5 లేదా 7 రుద్రాక్షలను హారముల వల్ల ధరిస్తే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా శ్రేష్టము కూడా. అలాగే ఈ రుద్రాక్షలను హస్తములు, హృదయము, చెవులు మరియు శిరస్సునందు కూడా ధరించిన వాడు నిస్సంశయముగా రుద్ర సమానుడవుతాడని శాస్త్రం. అలాగే ఈ రుద్రాక్షలను శిరస్సున, కంఠమున, యజ్ఞోపవీతము మరియు చేతులు యందు బంగారములతో చేసి ధరించుట శ్రేష్టము. అలాగే రుద్రాక్షలలో మరే ఇతర మణులు, రత్నములు కలపకుండా ధరిస్తే చాలా మంచిది. అశుచిగా ఉండి రుద్రాక్షను ధరించరాదు. భక్తితో ధరించిన వారికి పుణ్యలోకములు, ఉత్తమములు లభించుటే కాక జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. అలాగే భక్తితో, శ్రద్ధతో, నిండు మనస్సుతో సర్వకార్యములు సిద్ధించుకోవటం కోసం, సర్వకార్యముల సిద్ధి కోసం మంత్రయుక్తముగా రుద్రాక్షణ ధారణ చేయాలి. చేసుకునేటప్పుడు సోమరితనము వదిలించుకొని పవిత్రులై శుచిగా రుద్రాక్షణ ధారణ చేయాలి.
ఈ రుద్రాక్ష ధరించిన తర్వాత చాలా యాక్టివ్గా ఉండాలి. అశుభ కార్యాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. మరి ఏ రుద్రాక్ష ధారణ వలన ఇలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపము. ఇది ధరించిన బ్రహ్మహత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి. మరి ద్విముఖి రుద్రాక్ష అర్ధనాశ్వర స్వరూపం. ఇది ధరించిన వారికి సర్వపాప నివారణం జరుగుతుంది. మరి త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపము. దీన్ని ధరిస్తే స్త్రీ హత్యా పాతక నివారణం అనేది జరుగుతుంది. చతుర్ముఖి రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మస్వరూపము. దీన్ని ధరిస్తే నరహరి హత్యాది పాపాలు నివారించబడతాయి. పంచముఖి రుద్రాక్ష కాలాగ్నిస్వరూపము. ఇది రుద్రాక్ష ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. షణ్ముఖి రుద్రాక్ష షణ్ముఖ స్వరూపము, మహా పాతక నివారణము. అలాగే సప్తముఖి రుద్రాక్ష ధరించిన దీనిని మన్మథ స్వరూపము అంటారు. చోరాది పాతక నివారణం జరుగుతుంది. అష్టముఖి రుద్రాక్ష ధరించిన విఘ్నేశ్వర స్వరూపము అంటారు. సర్వవిఘ్న నివారణ కలుగుతుంది. నవముఖి రుద్రాక్ష ధరించిన కాలభైరవ స్వరూపము అంటారు. ఇది బ్రహ్మహత్యాది పాతకాలను నివారణ చేస్తుంది. దశముఖి రుద్రాక్షను ధరించిన దీనిని విష్ణు స్వరూపము అంటాం. భూత బేతాది సర్పదోష నివారణ అనేది కలుగుతుంది. ఏకాదశముఖిని ఏకాదశ రుద్ర స్వరూపం అంటాము. 1000 అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది దీన్ని ధరిస్తే. ద్వాదశముఖిని ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటాము. అశ్వమేధ యాగ ఫలం అనేది ఈ రుద్రాక్షను ధరించిన కలుగుతుంది. మరి త్రయోదశముఖి రుద్రాక్షను కార్తికేయ స్వరూపంగా భావిస్తారు. అంటే దీనివల్ల సర్వకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. చతుర్దశ ముఖి రుద్రాక్షను ధరించిన దీన్ని స్వస్వరూపము అంటాము. దేవతా పూజ్యం కలుగుతుంది. పంచదశముఖి రుద్రాక్షను ధరించిన పశుపతినాథ స్వరూపం అంటారు. చర్మవ్యాధులు ఉండేవాళ్ళు ఈ రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. షోడాసముఖి రుద్రాక్షని దుర్గాదేవి స్వరూపంగా మనము భావించవచ్చు. దీనివల్ల దేవి అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దశసప్తముఖి రుద్రాక్ష విశ్వకర్మ స్వరూపం అంటాము. అదృష్టప్రదాయకము, అదృష్టం పడుతుంది ఈ రుద్రాక్షను ధరిస్తే. అష్టాదశముఖి రుద్రాక్ష దీన్ని భూదేవి స్వరూపం అంటాము. స్త్రీ పురుషులకు శక్తిదాయకమైనటువంటిది. విసంతిముఖి రుద్రాక్షను బ్రహ్మస్వరూపము అంటాము. క్షుద్రశక్తి నుంచి భయపడే వాళ్లకు బయటపడవచ్చు ఈ రుద్రాక్ష ధరించిన. ఏకవింశతిముఖి రుద్రాక్షను కుబేర స్వరూపం అంటాము. దీన్ని ధరించిన సర్వకార్య సిద్ధి విజయం కలుగుతుంది. గౌరీ శంకర రుద్రాక్షను పార్వతీ పరమేశ్వర స్వరూపం అంటాము. అఖండ సౌభాగ్యము, కీర్తిప్రదాయకము. భార్యాభర్తల మధ్య తగుదలు ఉంటే ఈ గౌరీ శంకర రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది. నాగరుద్రాక్ష ఆదిశేషుని స్వరూపం అంటాము. ఆదిశేషుని స్వరూపం అంటాము. ఇది దీనివల్ల ధరిస్తే సర్పదోష నివారణం కలుగుతుంది. మరి బ్రహ్మరుద్రాక్ష బ్రహ్మదేవతా స్వరూపం అంటాము. లోక్య పూజ్యత, చక్రవర్తిత్వం అనేది ఈ రుద్రాక్ష ధరించిన కలుగుతుంది. మరి 108 రుద్రాక్షలు గల మాల ధరించిన వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. వారి వంశస్థులు 21 తరాలు వారు తరించి శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. 1100 రుద్రాక్షలు శరీరంలో ధరించిన వాడు రుద్ర సమానుడవుతాడు. 555 రుద్రాక్షలు కిరీటము వలె శిరస్సును ధరించిన వాడు శివ సమానుడవుతాడు. మరి రుద్రాక్షమాలను చేతలు ధరించి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్న వారికి గంగాస్నానం చేసినటువంటి ఫలం కలుగుతుంది. రుద్రాక్షమాల చేత ధరించి మృత్యుంజయ జపం చేస్తున్న వారికి రుద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇక రుద్రాక్షల్లో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, సప్తముఖి, అష్టముఖి ఈ రుద్రాక్ష ధారణ వల్ల ఫలితాలు ఏ రుద్రాక్షను ఎవరు ధరించాలి వాటి యొక్క ఫలితాలు కూడా ఇక నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఉంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకందరికీ శుభ ఫలితములు కలుగుగాక. శుభం.